హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రతీక్ష సింపుల్ రెసిపీస్. నా స్టైల్లో ఫుల్ గ్రేవీ వచ్చేలాగా మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇందుకోసం వాష్ చేసుకున్న మటన్ పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక పాత్ర పెట్టుకొని సరిపడా ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు వీడియోలో చూపిస్తున్నట్లు చక్కగా వేయించుకోవాలండి. చూసారు కదా, టమాటా ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఇవన్నీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే పాత్రలో ఇంకా 2-3 గరిటెల ఆయిల్ పోసుకొని ఆయిల్ ఇట్టిన తర్వాత చెక్క, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, ఇలా గోల్డెన్ షేడ్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయల పేస్ట్ని ఇంకా ఈ పాత్రలోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా బాగా తిప్పుకోవాలండి. ఇదంతా బాగా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కొంచెం ఉప్పు, పసుపు, కారం, కాశ్మీర్ రెడ్ చిల్లీ కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా తిప్పుకోవాలి. చూసారు, ఇది కూడా బాగా మగ్గిపోయి నూనె పైకి తేలుతున్నప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న మటన్ని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఇంకా మొత్తం అంతా కలిసేలా బాగా తిప్పుకోవాలి. నాకైతే చాలా బాగా కుదిరిందండి, టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి. కొంచెం ఉడికిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా తిప్పుకోవాలి. మంచి గ్రేవీతో చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకొంచెం ఉడికిన తర్వాత ధనియాల పొడి కూడా జల్లుకోవాలండి. ఇంకా మొత్తం అంతా కలిసేలాగా చక్కగా తిప్పుకోవాలండి. తర్వాత తరిగిన కొత్తిమీర కూడా జల్లుకొని చూసారు కదా, ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు ఇంకా సర్వ్ చేసుకొని తినడమే. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, మంచిగా గ్రేవీ వస్తుంది. చూసారు కదా ఎంత బాగుందో. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. అంతే సింపుల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.